తాజాగా ఉక్రెయిన్ రష్యాలో చేసిన సంఘటన ఐడియా ఉంది కదా. అక్కడికి ఒక డ్రోన్స్ని ట్రక్కుల్లో పంపించి ఆ డ్రోన్స్ ద్వారా ఒక్కసారిగా ఎగరేసి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేయడం, అది భగ్నం కావడం కాదు, అది సక్సెస్ అయ్యి రష్యా భారీ ఎత్తున నష్టపోవడం. యాక్చువల్గా మనకేంటంటే జరిగినప్పుడు చర్చించుకుంటాం, కానీ అట్లాంటి అతిపెద్ద కుట్ర భారతదేశంలో భగ్నమైంది. మన ఎన్ఐఏ ముందు జాగ్రత్తగా చేసిన చర్యలతో అంత పెద్ద కుట్ర, లేకపోతే మన ఎయిర్ బేస్లన్నీ మన ముంబాయి సర్వనాశనం అయ్యేది. ముంబాయిని సర్వనాశనం చేయడానికి ఏకకాలంలో భారీ ఎత్తున విధ్వంసం సృష్టించడానికి జరిగినటువంటి కుట్రని 2024లో లాస్ట్ ఇయరే కంట్రోల్ చేశారు. ఎన్ఐఏ వాళ్ళు పసిగట్టి అరెస్ట్ చేసినటువంటి సంఘటన. ముంబాయికి 50 కిలోమీటర్ల దూరంలో చిన్న పట్టణం పడ్గా అనేటటువంటి ప్రాంతం ఉంది. అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి వాడు అక్కడ సకీబ్ నచాన్ అనేటటువంటి వాడు ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నవాడు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అదొక చిన్నపాటి గ్రామం అనమాట. దాంట్లో ముస్లిం సామాజిక వర్గాన్ని ఎక్కువగా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇతర మతాల వాళ్ళని ఆ ప్రాంతం నుంచి జాగ్రత్తగా తరిమివేశాడు నయానో భయానో. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు. దానికి అతనే ఖలీఫా గౌడ్గా ప్రకటించేసుకున్నాడు. అంటే తనే ఆ ఊరికి పెద్దగా రాజ్యాధిపతిగా ప్రకటించేసుకున్నాడు. ఈ ఎవరైతే షకీబ్ నచాన్ అనేటటువంటి టెర్రరిస్టు వాడు అక్కడ పెద్ద ఎత్తున డ్రోన్స్ తయారు చేశాడు. ఈ డ్రోన్స్ అక్కడి నుంచి ముంబాయికి 50 కిలోమీటర్ల దూరమే కదా, అక్కడి నుంచి ఆపరేట్ చేయగలిగి ఈ డ్రోన్ ఒక్కోటి 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించగలిగినాయి. అంటే ఆ గ్రామంలో నుంచి ముంబాయి మీద దాడి చేయొచ్చు అనమాట. వాస్తవంగా మనకి సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి, కానీ ఊళ్ళల్లో ఉండవు కదా. కాబట్టి ఒక్కసారిగా భారీ ఎత్తున బాంబులు అమర్చి చేయడానికి ప్రిపేర్ అయినటువంటి వాడు ముంబాయిని నాశనం చేయడానికి కుట్ర పన్నాడు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు చేయడానికి కుట్ర పన్నినటువంటి సందర్భం. దీని మీద సీరియస్గా ఈ షకీబ్ నచాన్ అనేటటువంటి వాడు గతంలో 2002, 2003 ముంబై బాంబ్ బ్లాస్ట్ల కేసులో కూడా వాళ్ళకి సహకరించినటువంటి వాడు. ఇది మొత్తం ఎన్ఐఏ ఈ మొత్తం వ్యవహారాన్ని పట్టుకుంది, వాడిని అరెస్ట్ చేసింది, ఆ ఏరియా మొత్తం మీద దాడులు చేసింది. వాడు డిజిటల్ నెట్వర్క్స్ ద్వారా ప్లాన్ మొత్తాన్ని పసిగట్టడంతో అసలు విషయం బయటపడింది. వీడికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున అరెస్టులు చేయగలిగారు. తద్వారా ఒక పెద్ద నాశనాన్ని నుంచి భారతదేశం రక్షించుకోగలిగింది. దాన్ని బట్టి ఎలాంటి కుట్రలు మన దేశంలో జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ వాడు విధ్వంసం సృష్టించాడు కాబట్టి చర్చించుకుంటున్నాం. మన దగ్గర ఇక్కడ ఫెయిల్ చేశారు కాబట్టి ఎక్కడో 1-2 లోకల్ పత్రికల్లో తప్పించి వార్తలు రాలా.